ఈ కథ ఒక గ్రామంలో మొక్కజొన్న పొలాల్లో ప్రారంభమవుతుంది. బ్రిటిష్ కాలంలో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఒక రాత్రి వింతగా వినిపిస్తున్న శబ్దాల్ని గమనిస్తాడు. ఆ శబ్దాలు పొలాల లోపలి నుంచి వస్తుండగా అతను తన కుక్కను తీసుకుని దానివైపు వెళ్తారు. అయితే అది సాధారణ శబ్దం కాదు. పొలాల్లో చీకటి మధ్య ఏదో కదలిక. ఒక్కసారిగా ఆ కుక్కను లోపలికి లాగేస్తుంది. ఆ క్రూరజంతువు ఆ కుక్కను దారుణంగా చంపేస్తుంది. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా లోపలికి లాగి అతని ప్రాణాలు తీస్తుంది. అలా ప్రారంభమవుతుంది అంబులి కథ. కట్ చేస్తూ 1970 సంవత్సరానికి వెళ్తాము. ఆర్థర్ వెల్లింగ్టన్ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరుగుతోంది. అమర్, వెంకట్ అనే ఇద్దరు స్నేహితులు సెలవుల్లో హాస్టల్లో ఉండిపోవాలని డిసైడ్ అవుతారు. ఆ సమయంలో అమర్కు ఇష్టమైన ప్రియా అనే అమ్మాయి పుష్పావనాపురం అనే గ్రామంలో ఉంటాను అని అమర్ చెబుతుంది. ఒక రాత్రి అమర్ ప్రియను కలవడానికి జొన్న పొలాల్లోంచి పుష్పావనాపురం వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అమర్ అక్కడికి వెళ్లి ప్రియని కలిసి తిరిగి వస్తుండగా ఆ వింత శబ్దం మళ్లీ వినిపిస్తుంది. అతని వెంట పడుతుంది అదే భయంకరమైన జీవి, అంబులి. అది అమర్ సైకిల్ను విసిరివేస్తుంది. అమర్ ఆ దృశ్యానికి భయపడి కాలేజ్ వరకు పరిగెత్తుతూ వెళ్తాడు. వెంకట్ను కలిశాక తాను ఏమి చూశాడో అతనికి చెబుతాడు. వెంకట్ ఇది చిన్న విషయం కాదని గ్రహించి అదే రాత్రి ఇద్దరూ కలిసి ఆ జొన్న పొలాల్లోకి తిరిగి వెళ్తారు. కానీ ఆ సమయంలో వాళ్లకు ఏమీ కనిపించదు. మర్నాడు ఉదయం వెంకట్ తన తండ్రిని కలవడానికి చేను నుంచి నేరుగా ఇంటికి వెళ్తాడు. జొన్న పొలాల్లో వస్తున్న అమర్ వెంకట్ని చూసి ఆయన కోపంగా అంబులి గురించి చెబుతాడు. అది గ్రామంలో చాలా మందిని చంపిందని, నా మిత్రుడిని కూడా నా ముందే చంపింది అని ఆ భయాన్ని మరిచేందుకు తాను మద్యానికి బానిసయ్యానని అంటాడు. తర్వాత అంబులి నేపథ్యాన్ని వివరిస్తాడు. సుమారు 20 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం రోజున గర్భిణి అయిన ముత్యాలు అనే మహిళ పుష్పావనాపురానికి నడిచి వస్తుంది. కానీ ఆ రోజు సూర్యగ్రహణం కారణంగా బయటికి వస్తే రేడియేషన్ ప్రభావం ఉంటుందని గ్రామస్థులు నమ్ముతారు. ఆమె రెండవ బిడ్డకు ఆ రాత్రే జన్మనిస్తుంది. కానీ ఆ బిడ్డ సగం మనిషి, సగం మూగంగా ఉంటాడు. గ్రామస్థులు తల్లి బిడ్డను ఇంట్లో తాళం వేసి ఉంచుతారు. తల్లిని బిడ్డను చంపమని ఒత్తిడి చేయగా ఆమె బిడ్డను వెనుక ద్వారంగా తప్పించి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి అంబులి మనుషులను చంపుతూ వస్తోంది. వెంకట్, అమర్ అంబులి గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు పుష్పవనాపురం గ్రామంలో మల్లేష్ అనే వెంకట్ స్నేహితుడి ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి అరుగు మీద కూర్చున్న మంత్రసాని అనే ఓ వృద్ధ వైద్యురాలిని కలుస్తారు. ఆమె చెబుతుంది, నన్నే మొదట అంబులి కరిచింది అని తన చేయిపై ఉన్న గాయాన్ని చూపిస్తుంది. అనంతరం వెంకట్ తన స్నేహితురాలు మళ్లీ ఇంటికి వెళ్లి అంబులి సంబంధించిన పుస్తకాన్ని తెచ్చుకుంటాడు. ఆ రోజు రాత్రి వెంకట్, అమర్లు జొన్న చేనులోకి అంబులిని చూడటానికి వెళ్తారు. ఒక వింత శబ్దం వినిపించటంతో అమర్ భయపడి వెంకట్ను బయటకు తీసుకువెళ్తాడు. అంతేకాకుండా వారు ఒకప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ఉండే చెక్క క్యాబిన్ దగ్గర చెంగలరాయుడు అనే వ్యక్తిని కలుస్తారు. అతను పొలాలకు కాపలా కాస్తాడు. అమర్, వెంకట్ అతడే అంబులి అయి ఉండవచ్చని అనుమానిస్తారు. మర్నాడు ఉదయం అక్కడ నుంచి వెంకట్ తండ్రి దగ్గరికి వెళ్తారు. ఆ రోజు అమావాస్య కావడంతో ఒక గ్రామస్థుడు మేకను తీసుకుని రహస్యంగా గోడ అవతలకు వెళ్లి మేకను నదిలో వదులుతాడు. ఈ సంఘటనను మల్లేష్ గమనిస్తాడు. ఇక అమర్, వెంకట్ లైబ్రరీలోని పాత పత్రాలు చదివి అంబులి గురించి మరిన్ని నిజాలు తెలుసుకుంటారు. ఒక వ్యక్తిని కలవగా అతని వద్ద ఉన్న అంబులిచ్చినప్పటి చిత్రం చూసి ఆశ్చర్యపోతారు. అదే సమయంలో మల్లేష్ గోడ అవతల నదిని దాటి నేలమీద ఉన్న రక్తపు మారకాలు చూసి ఒక చీకటి గృహంలోకి వెళ్లి అంబులిని చూస్తాడు. అదే సమయంలో వెంకట్, అమర్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి అంబులి గురించి ఇన్వెస్టిగేషన్ చెయ్యమని అడుగుతారు. వారు తమకి ఆధారం కావాలి అని ఒక కెమెరాని వెంకట్కు ఇస్తారు. మల్లేష్ అంబులిని చూసి భయపడి తన ఇంటికి వెళ్లిపోతాడు. అతడు తన బామ్మ దగ్గర అంబులి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి వెంకట్, అమర్లు జొన్న చేనులోకి వెళ్లి అక్కడ చెంగులరాయుడు ఒక వ్యక్తి ని చంపుతున్నప్పుడు ఫోటో తీస్తారు. అది చూసిన అతను వెంకట్, అమర్లను తరుముతాడు. ఫోటో చూసి వెంకట్ చెంగలరాయుడు అంబులి అని నమ్ముతాడు.
వెంకట్ తండ్రికి ఫోటో చూపించి చెంగలరాయుడు అంబులి అని అంటాడు. అప్పుడు అతను అబులికి అన్నయ్య ఆర్థర్ వెల్లింగ్టన్ ని చంపి జైలుకి వెళ్లాడు అని పూర్వం జరిగిన విషయం వెంకట్కి తన తండ్రి చెబుతాడు. వెంకట్, అమర్లు తమ కాలేజ్లోని వెల్లింగ్టన్ ప్రయోగశాలకి వెళ్తారు. అక్కడ అంబులికి సంబంధించిన కొన్ని పేపర్లు, ప్రయోగాలు కనిపిస్తాయి. వెల్లింగ్టన్ 150 సంవత్సరాల ఆయుష్తో మనుషులను సృష్టించాలని కోరుకున్నాడు. ముత్యాలను తన ప్రయోగానికి ఉపయోగించాలనుకున్నాడు. ఆమెకు మత్తుమందులు ఇచ్చి ఆమెను వైద్యానికి హాజరయ్యేలా చేశాడు. ఆమె డెలివరీ తేదీ రోజు సూర్యగ్రహణం రావడం, యువి రేడియేషన్ ప్రభావం వల్ల పిండంలో జన్యు పరివర్తనలు జరిగి అంబులి ఒక క్రూర మృగంగా జన్మించింది. ముత్యాలకు వైద్యం చేసిన మంత్రసాని అంబులిని చంపమని చెప్పగా ముత్యాలు దాన్ని రక్షించి ఆత్మహత్య చేసుకుంది. కోపంతో చెంగలరాయుడు వెల్లింగ్టన్ను చంపాడు. అంతలో ప్రజలు అంబులి నుంచి కాపాడమని దేవుడికి పూజలు చేస్తూ ప్రియా అమర్ కోసం చేనులోకి వెళ్తుంది. మల్లేస్ ఊర్లోని జనాన్ని తీసుకుని అంబులిని చంపడానికి బయలుదేరుతాడు. ప్రియా ముళ్ల పొదల్లో చిక్కుకుంటుంది. చెంగలరాయుడు ఆమెను కాపాడి తన కేబిన్ వద్ద బంధిస్తాడు. వెంకట్, అమర్ చెంగలరాయుడిని వెతుకుతూ కేబిన్ దగ్గరకు వస్తారు. అక్కడ వారు ప్రియని చూస్తారు. ఆమె అంబులి ఎక్కడ ఉందో చెబుతుంది. చెంగలరాయుడు వారి మాటలు విని వారిని నడి అవతల ఉన్న అంబులి ఉన్న చోటికి తీసుకెళ్తాడు. అక్కడ వారు కోతి లాంటి జీవిని చూస్తారు. అది అంబులి. అంబులి వారిపై దాడి చేస్తుంది. చెంగలరాయుడు ధైర్యంగా ఎదుర్కొంటాడు. వెంకట్, అమర్, ప్రియా మళ్లీ చీకటి గుహలోకి పారిపోతారు. అంబులి కూడా వారి వెంట పడుతుంది. చివరికి చెంగలరాయుడు అంబులితో పోరాడి దాన్ని బంధిస్తాడు. గ్రామస్తులు, పోలీసులు చేరుకుని అంబులిని పట్టుకుని భద్రమైన పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు. చెంగలరాయుడు గాయపడతాడు, కానీ బ్రతుకుతాడు. అంబులిని నాశనం చేయాలనుకున్నప్పటికీ అరెస్ట్ అయ్యానని చెబుతాడు. ప్రియను కాపాడేందుకు తన చర్యలు చేశానని వివరిస్తాడు. గ్రామస్తులు చెంగలరాయుడు, వెంకట్, అమర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. పోస్ట్ క్రెడిట్స్. అంబులిని తీసుకెళ్తున్న పెట్టె నెమ్మదిగా కదలడం ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా అది పగిలిపోతుంది. అంబులి తిరిగి తప్పించుకుని వేట కొనసాగిస్తాడని తెలుస్తుంది.